హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. డెఫినెట్లీగా మీకు నచ్చుతుందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో చూసేసేయండి. సో 1 కప్పు దాకా నేను కందిపప్పును అయితే తీసుకున్నాను అనమాట. స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులోనికి 1 కప్పు దాకా కందిపప్పును తీసేసుకుని మంచిగా దోరగా వేయించుకోవాలి. ఆల్రెడీ నేను శుభ్రంగా కడిగి వీటిని ఆరబెట్టి ఆ తర్వాత ఇలా చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మంచిగా ఈ విధంగా డ్రై అయిపోతే సరిపోతుందన్నమాట. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే కళాయిలోనికైతే నేను ఒక 10-15 దాకా రెడ్ మిర్చిని అయితే యాడ్ చేశాను. కరెక్ట్గా నేను 15 రెడ్ మిర్చిని అయితే యాడ్ చేశాను అనమాట. సో మంచిగా దీని మీదకి ఒక్క టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని ఇలా మంచిగా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. అసలు ఇది కూడా అవసరం లేదండి, జస్ట్ నేను కళాయికి అడుగు పట్టుకోకుండా అనమాట వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోనికి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అయితే యాడ్ చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత మంచిగా ఇలా రెడ్ మిర్చి అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి 4-5 రెమ్మల వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందన్నమాట ఆరోమా. వెల్లుల్లి చేసే మంచి వేరే ఏది చేయదనమాట, అంత మంచిది. స్టమక్ తగ్గటానికి డైట్ చేసే వాళ్ళకు కూడా వెల్లుల్లి చాలా హెల్దీ రెసిపీ. ఏ కర్రీస్ చేసినా తప్పనిసరిగా ఇది అయితే వేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక గిన్నెలోనికి ఒక అరచక్క నిమ్మకాయ ఉంటుంది కదండి, ఒక అరబద్ద దాకా నిమ్మకాయకు బదులుగా చింతపండుని అయితే తీసుకుని హాట్ వాటర్ పోసి నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోనికైతే నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కందిపప్పుని తీసుకుని చక్కగా పౌడర్ లాగా చేసుకోవాలి. అది మరీ అంత మెత్తగా కాదు, ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలని, ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వేసేసుకుని ఆ తర్వాత మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ అంత వాటర్ ఎక్కువ వేసేయొద్దండి, ఈ విధంగా గట్టిగా ఉంటే సరిపోతుంది. ఇలా ఉంటే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇలా వేసేటప్పుడు ఉప్పు కూడా వేసానండి, జస్ట్ స్కిప్ అయిందనమాట. ఒకసారి మీరు తప్పనిసరిగా అయితే సాల్ట్ కానీ ఉప్పు కానీ యాడ్ చేసేసుకుని చక్కగా కరెక్ట్గా వేసేసుకుని మంచిగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత కోప్ పెట్టేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులోనికి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 2 రెడ్ మిర్చిని అయితే వేసేసుకుని ఇందులోనికి ఒక చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా వేరే ఏమీ అవసరం లేదండి, ఇంత మాత్రం ఉంటే సరిపోతుందన్నమాట. సో మంచిగా ఇలా కోప్ పెట్టేసేసుకున్న దాన్ని ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కంది పచ్చడిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కోప్ అయితే ఇందులోకి వేసేసుకుని చక్కగా ఒకసారి ఇదంతా కలిపేసుకోండి. ఒక్కసారి ఇలా కలుపుతూ ఉంటే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి, అంత బాగుంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ లేదా పప్పుకూర చేసినా కానీ ఇలాంటి పచ్చడి కనుక కాంబినేషన్ ఉంటే వేరే దేంతో తినకుండా దీంతోనే తింటారనమాట, అంత బాగుంటుంది. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరి మీకు వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయన్నమాట. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బాగుందంటే కరెక్ట్గా సరిపోయిందనమాట. ఉప్పు కూడా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.